హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ బామర్ది నార్నే నితిన్ కథానాయకుడిగా నటించగా విడుదలైన రెండో చిత్రం ఆయ్. గత కొంతకాలంగా విడుదలకు ఇబ్బందులు పడుతూ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. విలేజ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు బన్నీ వాసు టీం. మరి వాళ్ళు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందో లేదో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అసలు ఈ కథ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. తనకు నచ్చిన కాలేజీలో జాయిన్ చేయలేదని యుక్త వయసు నుండి తండ్రి మీద కోపంతో పెరుగుతాడు కార్తిక్, అంటే మన హీరో నార్నే నితిన్. కరోనా సెకండ్ లాక్డౌన్కి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ అమలాపురం చేరుకుంటాడు. బస్టాప్లో కనిపించిన పల్లవి, అంటే నయన్ సారిక, మన హీరోయిన్ను తొలి చూపులను ప్రేమించి ఆమె వెంట పడుతూ టైం పాస్ చేస్తుంటాడు. మొదట్లో కార్తీక్ అంటే ఇష్టం చూపించిన పల్లవి కార్తీక్ క్యాస్ట్ తెలిసి ఇంట్లో తెచ్చిన సంబంధం ఓకే చేస్తుంది. కార్తీక్ పల్లవి ప్రేమ కథకు కులం అడ్డుగా ఎందుకు మారింది, ఆ అడ్డంకిని జయించడానికి తన స్నేహితులతో కలిసి కార్తీక్ ఏం చేశాడు, చివరికి వారి ప్రేమ కథ సఫలమైందా వంటి ప్రశ్నలకు సమాధానమే ఆయ్ చిత్రం. సాంకేతిక వర్గం పనితీరు. దర్శకుడు అంజీ కె మణిపుత్ర ఒక సింపుల్ కాన్సెప్ట్ను హిలేరియస్గా రాసుకున్న విధానం హర్షణీయం. అయితే ఫస్టాప్లో ఎక్కువ కామెడీ సీన్స్ ఇరికించడం కోసం కథను మరీ ఎక్కువగా సాగతీయడం మైనస్గా మారింది. నిజానికి ఈ కాన్సెప్ట్ను 2 గంటల్లో ముగించి ఉంటే అనవసరమైన సన్నివేశాలు ఇరికించాల్సిన అవసరం వచ్చేది కాదు. అయినప్పటికీ రాజ్ కుమార్, కసిరెడ్డి, అంకిత్ కోయ కాంబినేషన్ సీన్స్ మరియు క్లైమాక్స్ను ఎమోషనల్గా ఎండ్ చేసిన విధానం సినిమాకి హైలైట్గా అయితే నిలిచింది. సినిమాలో ఏదో లోపించింది అనే భావనతో ఉన్న ప్రేక్షకులందరినీ క్లైమాక్స్ సంతుష్టులనైతే చేసింది. దాంతో దర్శకుడిగా, రచయితగా అంజీ మంచి మార్కులైతే దక్కించుకున్నాడు.